దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మన జీవితంలో మరొకసారి మనం పొందినటువంటి గొప్ప తరుణం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ మధ్యకాలంలో లూకాసు వార్తలోంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసును. గత 2 వారాలుగా లూకాసు వార్తలోంచి మాట్లాడాను. ఈరోజు కూడా మీతో లూకాసు వార్తలోంచి కొన్ని సంగతులు మీతో మాట్లాడతాను. ఈ లూకా ఎవరు అనేది మనం చెప్పాను మీకు. లూకా ఎవరు అంటే ఇతను ఒక యూదుడా లేక అపోస్తుడా? చెప్పండి ఎవరైనా. అన్యుడు. వెరీ గుడ్ నాయన. లూకా అన్యుడు, అపోస్తుడు కాడు, యూదుడు కాడు, అసలు దేవుని ప్రజలతో సంబంధం లేనివాడు. అన్యులకు రక్షణ లేదు, అన్యులకు మందిరంలోనికి ఎంట్రన్స్ లేదు. అటువంటి అన్యుల్లో నుంచి ఎవరికి దొరకని, అన్యులకు ఎవరికి దొరకని గొప్ప భాగ్యం ఇతను దొరికింది. ఏమిటి అంటే దేవుని గ్రంథం రాసే భాగ్యం. దేవుని గ్రంథము 66 పుస్తకాల్లో అందరు యూదులే రాశారు, అన్యులు ఎవరు రాయలేదు. లూకా మాత్రమే లూకాసు వార్త రాయడానికి అపోస్తుడు కానప్పటికీ, యూదుడు కానప్పటికీ అవకాశం ఇచ్చాడంటే ఈయన ఎంత భక్తిపరుడు, ఎంత నీతిమంతుడు, ఎంత విశ్వాసం గలవాడై ఉంటాడో మనం ఆలోచించాలి. అంటే యోగ్యులైన వారు ఎవరైనా కానీ దేవుడు వాడుకుంటాడు. లూకా అనే వ్యక్తి ఎన్ని పుస్తకాలు రాశారు ఎవరు చెప్పగలరా? కొద్దిగా వినపడినట్టు చెప్పండి తల్లి, చెప్పమ్మా. 2. డౌట్ పెడితే అలాగా 2 రాశాడు. ఒకటి లూకాసు వార్త, రెండోది అపోస్తుల కార్యములు. ఎగ్జామ్ పెడతాను కదా, అందరు 100కు 100 తెచ్చారు మార్కుల తర్వాత. ఓకేనా? తర్వాత ఇతనికి ప్రత్యేకత ఉంది. లూకా గారికి ఒక వృత్తిలో ఉన్నాడు. ఏంటి చెప్పండి ఎవరైనా. డాక్టర్ గారు. ఇతను డాక్టర్. లూకా వైద్యుడు. పౌలుతో పాటు అనేక ప్రాంతాలు తిరిగాడు, సువార్తలో పాలు పొందాడు, లూకా సువార్త రాశాడు. అపోస్తుల కార్యములు అంటే అద్భుతమైన బుక్ అది, క్రైస్తవుల చరిత్ర. అలాంటి పుస్తకం రాయడానికి దేవుడు అతనికి అనుగ్రహించాడంటే ఎంత భాగ్యమో. ఇది గతంలో చెప్పాను. మీకు బోరు కొడుతుందా? ఎవరికైనా కొడితే ఇవి దాటి వెళ్ళిపోదాం పాఠంలోకి. లేదు, బోరు కొడుతుందమ్మా? లేదు. అంటే చెప్పినవే చెప్తున్నారు అనిపిస్తే వెళ్ళిపోదామంటే, ముందుకు వెళ్ళిపోదామండి. ఎగ్జామ్ పెడతాను కాబట్టి మీకు ఎవరికైనా మార్కులు రాకపోతే బాగోదని ఒక కాన్ఫిడెంట్గా మీరు రాయాలన్న ఉద్దేశంతో మీకు 2-3 సార్లు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకా లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఇంకో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసామేంటంటే జకర్యా ఎలిజబెత్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. జకర్యా ఎవడు చెప్పండి ఎవరైనా. ఒక యాజకుడు. వయసునోడా, నడి వయసు గలవాడా, యంగ్ ఫెలో చెప్పండి. వృద్ధుడు. అతని భార్య వృద్ధురాలు, వారికి పిల్లలు లేరు. ఎంత భక్తుడంటే, ఒక మాట చూపించుకోండి, ఎంత భక్తుడంటే మొదటి అధ్యాయంలో 6వ వచనం చూస్తే, వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంత గొప్పవారు, కానీ వారికి పిల్లలు లేరు. నీతిమంతులైనంత మాత్రాన పిల్లలు కలిగిపోతారు, భక్తులైన మాత్రం అంత కలిగిపోతారని కాదు. కానీ అది నీతి అనేది పిల్లలకి అర్హత కాదు. దేవుడు ఇవ్వాలంటే ఇవ్వగలడు, లేదంటే మానేయగలడు. అయినప్పటికీ వీరు ఏం చేస్తున్నారు? పిల్లల కోసం నిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నారట. మూసీలు అయిపోయినా ప్రార్థన చేస్తున్నారు. ఎంత మూసిలో ఇంచుమించు 80 దాటిపోయి ఉంటుంది, కానీ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అప్పుడు సడన్గా దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ? మందిరం లోపల.
ప్రత్యక్షమై జకర్యా అని పిలిచినప్పుడు మనడు భయపడ్డాడు, తొందరపడ్డాడు. ఇదిగో నీ ప్రార్థన వినబడినది. ఎన్నో వచనం అంటే 13. అప్పుడు అదో అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నెక్స్ట్ ఏంటి? ఎలిజబెతు నీకు అతను యోహాను పేరు. అంటే వీళ్ళు దేని గురించి ప్రార్థన చేస్తున్నారు? పిల్లలు కావాలని ప్రార్థన, ముసీలు అయిపోయిన ప్రార్థన చేస్తున్నారు. కానీ నీ కొడుకు పుడతాడండి, నమ్మలే. ప్రార్థన చేస్తాం కానీ నమ్మం. ఒక్కోసారి ప్రార్థన చేస్తే ఏముండాలి? నమ్మకం ఉండాలి. దేవుడు కుమారుడిని ఇచ్చేస్తున్నాడు, కానీ నమ్మకపోయినందుకు అతనికి ఏం జరిగింది చెప్పండి? మూగుడైపోయాడు. ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దేవదూత ఎవరింటికి వెళ్ళారు? 6వ నెలలో మరియ గారింటికి. మరియమ్మ ఏ ఊరిలో చెప్పగలరా? మరియమ్మ సొంత ఊరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది 26వ వచనంలో. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో, నజరేతు మరియమ్మ వాళ్ళు సొంత ఊరు, నజరేతులో ఊరిలో దావీదు వంశస్థుడు యోసేపు అను పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. నజరేతులో ఉంది మరియమ్మ. వారింటికి వెళ్ళిపోయి ప్రత్యక్షమై ఏమన్నా చూడండి అక్కడ, దయాప్రాప్తురాలా నీకు. సో ఇది కూడా చెప్పాను. దయ ఎవరికి కావాలి? కోటీశ్వరులు కావాలా, పేదోళ్ళు కావాలా? పేదోళ్ళకి. మరియమ్మ కోటీశ్వరులు అయితే, ఒక దేవమాత అయితే దయాప్రాప్తురాలు అనవలసిన అవసరం. ఆవిడ దయ మనకు కావాలి. ఆవిడ దయ కోసం ప్రార్థన చేస్తున్నారు చాలామంది వార్షియమ్మలు. మరియమ్మకి ప్రార్థన చేస్తున్నారు. మరియమ్మ దయాప్రాప్తురాలు, దీనురాలు. మరియమ్మ దీనురాలు, దయాప్రాప్తురాల, దయకు పొందదగినటువంటి దానా అని చెప్తున్నాడు. నీకు శుభము, ప్రభునికి తోడై ఉన్నాడు, నీ కుమారుడికి అంటావు, యేసుని పేరు పెడతావు అంటే ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరగందా అన్న కదా, ఎలాగవుతుంది అని అనుకుంటుంది. కిందకు వస్తే అప్పుడేమో పరిశుద్ధాత్మని కమ్ముకున్నప్పుడు నీ కుమారునికి అంటావు. కొడుకు ఎందుకు పుడతాడట? చూడండి ఇక్కడ, చూడండి 31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసుని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. అంటే సింహాసనం ఏడన పడుతున్నాడు యేసు ప్రభు. పుట్టి ఏం చేస్తాడట? సింహాసనం ఎక్కుతాడట. ఏ సింహాసనమో లోకంగా అర్థం కాలేదు. ఆ సింహాసనం వేరే ఉంది. తర్వాత ఇంకేమన్నాడు? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఎన్నాళ్ళు బతికాడు యేసు ప్రభు భూమి మీద? 30 సంవత్సరాలు బతికాడు. 33 సంవత్సరాలే. కానీ యుగ యుగములు ఏలును. యుగం అంటే తక్కువ రోజులా? ఒక మనిషి జీవితం తరం, నా తరం అంటే ఎన్నో తరాలు కలిస్తే యుగము. అంటే యుగ యుగాలు ఏలుతాడు, నీ కడుపులో పుట్టినాడు అని దేవదూత చెప్తుంది. తర్వాత ఇంకేమన్నాడు? మరియు ఆయన రాజ్యము అంతము లేని దేవుడు అంతే చెప్పాను. ఆయన రాజ్యం అన్నాడు కదా, రాజ్యము. అందుకే ప్రభు ఏమని సువార్త ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, రాజ్యం వచ్చేస్తుంది, రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేయండి. అంటే రాజ్యం అంటే ఏంటి? మనది మీకు తెలుసు కదా. ఏంటి చెప్పండి? సంఘము. సంఘము. రాజ్యం అంటే సంఘము. ఆ సంఘం అనే రాజ్యము 2000 సంవత్సరాలైంది కానీ భూమి మీద ఉంది. దేవుడు ప్రభు దానికి శిరస్సుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ఏలుతున్నాడు, ఆ విషయాల కొరకు పుడుతున్నాడు అని దేవదూత చెప్పింది. సంఘమును గురించిన మాట అక్కడ చెప్పబడింది, ఇండైరెక్ట్గా చెప్పబడింది. అసలు ఎందుకు ప్రభు పుడుతున్నాడు?
రాజుగా పుడుతున్నాడు, రాజ్యం ఏలడానికి పుడుతున్నాడు, ఆ సింహాసనం మీద ఎక్కాడు, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, ఏలుతున్నాడు. ఈ విషయాలు చాలామందికి అర్థం కావు. తండ్రి జీవితం, తండ్రి మనసులో, ప్రభు మనసులో ఉన్న విషయాలు అవే. ఓకే, నెక్స్ట్ ఏమైందంటే, నీ బంధువురాలు, చూడండి ఇక్కడ 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఆమె గొడ్రాలైన ఆమెకి 6వ నెల. ఎన్నో నెల గర్భం ఆవిడుంది? 6వ నెల. ఇప్పుడు మరియమ్మకి ఎన్నో నెల? నెల తప్పింది, ఫస్ట్ నెల. ఆవిడికి 6వ నెల, ఈవిడికి మొదటి నెల. వెంటనే ఏం చేసింది మరియమ్మ? ఆ ఊరు వెళ్ళింది. ఇక్కడ ఏం పలికిందో చూద్దాం, చదివి చెప్తాను. కొద్దిగా చదివితే 6వ మాసం చెప్పాను, 37వ వచనం చూద్దాం. దేవుడు చెప్పిన ఏ మాట నిరతం కానిరదం చెప్పాను. నెక్స్ట్, అందుకు మరియా ఏమన్నా చూడండి, చదవనైనా. ఇదిగో ప్రభువుకి ఏంటంటే తెలియనా అన్నదా? ప్రభువుకి దాసురాలంటే ఈవిడి. అంటే నేను ప్రభువుకి సేవకురాలని. తన కడుపులో పుట్టబోయే బిడ్డకి తనేమవుతుంది? దాసురాలను. ఇదిగో ప్రభు మనలు ఏం చేస్తున్నారు? దేవమాత అని పూజలు చేస్తున్నారు. నేను ప్రభువుకి దాసురాలను, దయాప్రాప్తురాలు, ఈమె దాసురాలని చెప్పుకుంటుంది. తర్వాత ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశమునకు వెళ్ళింది. ఎవరింటికి వెళ్ళింది? జకరియా ఇంటికి వెళ్తే లోపల ఎలిజబెత్ ముసిలిదై కడుపుతో 6 నెలల కడుపుతో కూర్చున్నది. వెళ్ళి ఏం చేసింది చూడండి ఒకసారి, చదవనైనా. 40వ వచనము. ఏమో ప్రేజ్లాడు చేసిందో చూడనైనా. వందనం ప్రేజ్లాడు కాదా? మరి పెద్ద పెద్ద భాషలను ప్రేజ్లాడు చేస్తుంటారు. ఏడు సంగతి బైబిల్ ప్రకారం చేయరాలు. వెళ్ళి ప్రేజ్లాడు చేసాను అన్నట్టు బాగున్నాం, మనం అందరూ సరదా అయిపోయినాం. వందనం చేసింది. బైబిల్లో ప్రేజ్లాడు చేసే పదం, ప్రేజ్లాడు అనే పదం ఎవరికి పలకరింపు వాడలేదు, వందనాలనే వాడతారు. వందనం చేసింది. ఆ వందనములో ఉన్న శక్తి చదువు ఒకసారి. వందనం చేశాను. మరి యొక్క వందన వచనం వినగానే గంతులు వేసాను. ఎవరి గర్భములో? 6 నెలల పిల్లడు లోపల ఉన్నాడు, గెంతుతున్నాడు. మరియమ్మ వందనాలు వెలగాన లోపల గెంతున్నాడు. గర్భములో వినబడతాది స్వరము. ఇంక చదువునైనా. నీవు ఆశీర్వదింపబడిన వాదానవు, నీ గర్భములు ఆశీర్వదింపబడును. ఈవిడికి ఎలా తెలిసిపోయింది? పరిశుద్ధాత్మలో తెలిసిపోయింది. నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చేసింది, నాకు ఎంత భాగ్యం వచ్చింది. ఆ చదువు నేనా. ఏ దేనితో కొంతేసాడట? ఆనందముతో. ఏదో లోపల తుపుతుపులు ఆడిపోలేదు. కడుపులో బిడ్డకు ఏం కలిగింది? ఆనందము కలిగింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాను మొన్న. కడుపులో గర్భములో ఉన్న పిల్లలకి ఫీలింగ్స్ ఉంటాయి. వారు కడుపులో నవ్వుతారు, ఏడుస్తారు, గెంతుతారు, ఆ తల్లికి తంతుంటారు, కాళ్ళతో తంతుంటారు. తెలుసు కదా మీకు, కొందరికి గర్భిణీ స్త్రీలకి తెలుసు కదా, కదులుతుంటారు. మన శబ్దాలు వారికి వినబడతాయి. ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే లోపల వారు ఘోరంగా బాధపడతారు. కడుపులో పిల్లలకి వినబడతాయి. మన కేకలు, మన గోలలు అన్నీ వినబడతాయి. కనుక కడుపులో పిల్లలు ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ ఎలాగుండాలంటే ప్రశాంతముగా ఉండే వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. కొందరు పిల్లలు పుట్టిన తర్వాత తుల్లి పడుతుంటారు. ఎందుకు? లోపల అలవాటు అయిపోయింది. అమ్మ తిట్టి 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 కేకలకి జడిసిపోయి లోపల బెక్కకి చచ్చిపోయి ఉంటాడు. ఈ దెయ్యం అనుకుంటారు. వీళ్ళు దెయ్యం అనుకుంటారు. దెయ్యం కాదు,
నీ ఇంట్లో జరిగిన తతంగానికి లోపల అలాగ ఇవ్వడ ఆడి తాలూకు మానసిక స్థితి మారిపోయింది. ఆ పసి హృదయంలో హ్యాపీనెస్ నింపాలి, తల్లిదండ్రులు గమనించాలి. ఇది సైంటిఫిక్ మ్యాటర్ చెప్తున్నాను నేను. కడుపులో ఉన్నప్పుడు జ్ఞానం ఉండదు, పుట్టిన తర్వాత తల్లి జ్ఞానం వస్తుంది. హే బాబు పడుకున్నాడే, బాల్ చేయకండి, మరి లోపల ఉన్నప్పుడు నువ్వు కేకలేసావు. ఇప్పుడు అంటే బయటకు వస్తేనే సౌండ్ వినపడుతుంది, లోపల వినపడదా? నీకు చర్మమే కదా అడ్డు పిల్లడికి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే గర్భంలో శిశువులు వింటుంటారు అన్నీ కూడా, వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాదు తర్వాత సంగతి. కానీ ఆ గోలలో ఆనందకరమైన శబ్దం వింటే హ్యాపీ అవుతారు, చికాకు కలిగింది చికాకు అవుతారు, ఎక్కువ మరీ లౌడ్ స్వరం అయితే బెదిరిపోతారు. ఇది మనం గమనించి ఎవరైనా కానీ మన సంఘంలో మీరు మనకైనా మనకు సంబంధించిన వాళ్ళు కానీ గర్భిణీలు ఉంటే వారికి చెప్పండి, పిల్లలు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కడుపులో వాళ్ళు హ్యాపీగా పడతారు, ఆనందంగా పడతారు, మంచి వారు ఇదిగా వారు పెరిగి పెద్దలు అవుతారు. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మరియమ్మ అక్కడ ఎన్నాళ్ళు ఉందంట? వాళ్ళ ఇంట్లో 3 నెలలు ఉంది. 3 నెలలు ఉండి చూడండి ఎక్కడంటే 56వ వచనం కిందకి. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండిన పిమ్మట ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఈవిడి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత యోహాను పేరు పెట్టారు. ఇవన్నీ మనకు తెలుసును, మాట్లాడుకున్నాం. ఇక 2వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఏ లోకానికట చెప్పండి నేను? సర్వలోకానికి. అంటే ఏంటి? ఇంగ్లీష్లో వరల్డ్ అంటాడు. మీరు ఇంగ్లీష్ చూడండి ఒకసారి. అంటే ప్రపంచానికి రాజు ఇతను. మన మోడీ ఎక్కడ రాజు? ఇండియాకే. ఈ కైసరు ఔగుస్తు అనే రాజు కాలంలో ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అంటారు దాన్ని. ఈ సీజర్ అగస్టస్ అనే రాజు క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకము 14 వరకు వెళ్ళాడండి. అంటే యేసు ప్రభు కంటే ముందు 27 సంవత్సరాల నుంచి పరిపాలించి యేసు ప్రభుకి 14 సంవత్సరాలు వచ్చినంత వరకు వెళ్ళాడు. ఎవరు? ఈ సీజర్ అగస్టస్. అంటే రోమారాజు ఇతను. రోమారాజుల కాలంలోనే దేవుని వాగ్దానాలు, దేవుని ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. రోమారాజుల కాలంలోనే దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. కాబట్టి ఈ రాజును పుట్టించాడు. ఏ రాజును? క్రీస్తు అనే రాజును పుట్టించాడు. అందుకే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? పూజింపు వచ్చామని జ్ఞానులు వచ్చారు, పూజించారు. యేసుక్రీస్తు అద్భుతమైన రాజు, లోకానికి అర్థం కాని రాజు, ప్రజెంట్ ఏలుతున్నాడు. కనుకనే ఆయన ఏలుబడిలో ఆయన శిరసావహించి మనం ఇక్కడికి వచ్చాం. ఇలాగా ఎంటైర్ వరల్డ్లో ఆయన మాటకు విధేయులై ఆరాధన చేస్తూ ఉన్నారు. యేసు కాలంలో 2 రాజులు పరిపాలించారు. బాగా మర్చిపోకండి, 2 రాజులు, 2 రోమరాజులు. ఒకటేంటంటే సీజర్ అగస్టిస్, ఇది కైసర్ ఔగుస్తు. రెండోది తిబెరియన్ అంటే టైబీరియస్ అనే రాజు పరిపాలించారు. ప్రభు పుట్టినప్పుడు ఒక రాజు 14 సంవత్సరాల వరకు, అక్కడ నుంచి ఇంకో రాజు టైబేరియస్ని పరిపాలించాడు. అతని కాలంలోనే ప్రభు యేసుక్రీస్తు సువార్త ప్రకటించారు. ఈ టైబేరియస్ చక్రవర్తి కాలంలోనే ప్రభు యేసుక్రీస్తుకు అతని ఆధ్వర్యంలోనే శిలువ మరణాన్ని విధించారు. ఈ విషయాలు మనం చూడగలం. ఒకసారి 3వ అధ్యాయం తీద్దామండి. ఇందులో 3వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదామండి. తిబేరి కైసరు ఏలుబడిలో, అతను తిబేరియస్ అతనే ఏలుబడిలో 15వ సంవత్సరం అందు ఇక్కడ ఈ ప్రపంచ చక్రవర్తి ప్రపంచాన్ని ఏంటంటే అంటే వరడలో ఉన్న వారందరికీ ఏమి ఆజ్ఞాపించాడు? ప్రజాసంఖ్య రాయాలి. అంటే ఏంటి? జనాభా లెక్కల కొరకు మీ స్వంత గ్రామాలు వెళ్ళండి అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబిడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక
తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళిద్దరూ ఒక ఊర్లాగా ఉన్నారు. దీన్ని బట్టించి మరియమ్మ యోసేపులు నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిరి. సొంత ఊరు బెత్లెహేము కనుక అక్కడికి వెళ్ళారు. ఎందుకు? జనాభా లెక్కలో రాయించుకోవాలి, నా భార్య కాబట్టి వైఫ్ ఆఫ్ యోసేపుని రాయాలి కనుక ఈవిడ పొడగని వెళ్ళాడు. మరియమ్మ తీసుకొని బెత్లెహేము వెళ్ళాడు. ఎవరు? యోసేపు వెళ్ళాడు. అయితే ఏం జరిగిందో చూద్దాం క్లియర్గా. ఊరికి వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు అంటే కొన్నాళ్ళు ఉన్నారు అక్కడ, అంతే కదా, ఉన్నారు. వెళ్ళగానే అన్నాడేటి ఉన్నప్పుడు అంటే వెళ్ళగానే మరియమ్మ డెలివరీ అవ్వలే, వారు అక్కడ ఉన్నప్పుడు. ఆమె ప్రసవ దినముల నిండెను. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత అంటే ఒకరు కాదు కదా, లక్షల మంది రాయించుకోవాలి కనుక జనాభా లెక్కలు రాయాలి. కష్టం రోజులు అవి. 2000 సంవత్సరాల క్రితం సంగతి ఇది. కొద్ది కష్టం కనుక పేరు, ఇంటి పేరు, భార్య పేరు, ఎంత పిల్లలు, నీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇవి అవి డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కరికి చాలా టైం పడుతుంది కదా. అందుకే వీరికి టైం వచ్చిన వరకు కొన్ని రోజులు ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ ప్రసవ దినములు నిండెను. ఎక్కడున్నారో పాపం వాళ్ళు, ఎక్కడుండుంటారు, ఎక్కడో ఉండాలి, తప్పదు మరి. నిండు కనుక తన తొలిచూలు కుమారుని కని డెలివరీ అయిపోయింది. పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అది ప్రభుకి ఆ కుడితి తొట్టి ఉంటుంది, కుడితి పెడతారు కదా, ఆ తొట్టిలో గడ్డి వేసి ప్రభువుని అక్కడ పడుకోబెట్టారు. ఇప్పుడు ఒక విషయం గమనించాలి. ఆ పుట్టిన వ్యక్తి ఎవరండి? యేసుక్రీస్తు, సృష్టికర్త. ఆయన యొక్క హోదా ఏంటంటే ఆయన పరలోకంలో కోట్లాది దూతల మధ్యలో సింహాసనం కూర్చుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ప్రతిగానములు చేస్తుంటే ఆ దివ్య లోకంలో అంత హ్యాపీగా ఉండవలసిన అతను ఆయన భూలోకానికి దిగొచ్చి ఎక్కడ పుట్టాడండి? పశువుల తొట్టెలో పడుకోవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఎందుకొరకు? ఆయన తగ్గింపు మనకు కనబడుతుంది ఇక్కడ. ఆయన పశువుల తొట్టిలో పడుకున్నాడు. మరియమ్మకు వాగ్దానం చెయ్యబడి కుమారుని కనుదువు, సర్వోన్నతుని కుమారుని కడుపులో పుడతాడు, ఆయన రాజ్యం ఏలును అని వాగ్దానం అయిపోయిన తర్వాత, ప్రామిస్ అయిపోయిన తర్వాత, గర్భం ధరించిన తర్వాత కూడా ఏమంటుంది? నేను ప్రభువు దాసురాలను, నేను దీనురాలను. చూడండి ఇక్కడ ఎన్నో వచనమంటే ఒకసారి చూడండి. 1 అధ్యాయంలో 46. మరియు ఇట్లను నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని, నేను దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడని దేవుని యందు ఆనందించిన నా రక్షకుడు అని ఆమె పలుకుతుంది. ప్రియమా గారు చెప్పేదేటిగా మొన్న చెప్పాను మీకు, ప్రతి లోకములో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న తగ్గించుకున్న ప్రతి ఆడపిల్ల, భక్తి కలిగిన ప్రతి ఆడపిల్ల బైబిల్లో దీవించబడ్డారు. అది చెప్పాను మీకు. మీరు ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు? మీరు విశ్వాసం కలిగి భక్తి కలిగి ఉండి, ఎవరి దగ్గర భక్తిగా ఉండాలి? దేవుని దగ్గర. దేవుడు మన హృదయాంతర్యములు ఎరిగినవాడు కనుక దేవుని దగ్గర విశ్వాసముగా, నమ్మకముగా, పరిశుద్ధంగా, భక్తిగా ఉంటే ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఇది జరిగిన సంగతి. మరియమ్మ గర్భం ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె నీతిమంతురాలు, భక్తిపరురాలు, పరిశుద్ధురాలు కనుక ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక స్త్రీ గురించి మీకు చెప్తాను ఈ శ్రమలో. బైబిల్ ఒక స్త్రీ గురించి చెప్తాను మీకు. నయోమి అని ఒక ఆవిడ ఉండేది, రూతు గ్రంథం ఉంటారు. నయోమి అంటే అర్థం ఏంటంటే స్వీట్ అని, మధురం.
ఆమె తన భర్త ఇద్దరు కొడుకులతో బెత్లెహేమే వాళ్ళ ఊరు, ఈ ఊరే బెత్లెహేమే, ప్రభు పుట్టినూరే. కరువు వచ్చేసి తిండికి లేక కకృతి అయిపోయి మోయాబు దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశం వెళ్ళిపోయారు. మనం హైదరాబాద్ వెళ్ళిపోతారు కదా మన వాళ్ళు. మోయాబు వెళ్ళారు. మోయాబు దేశం వెళ్ళి అక్కడ కూలీ నాలిసి బ్రతుకుతుండగా కొడుకులకు వయసు వచ్చింది. అక్కడ పిల్లల్ని చేసేసుకున్నారు. మోయాబు స్త్రీలనే వీరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత భర్త చనిపోయాడు ఈవిడికి, నయోమికి. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇద్దరు కోడలు ఈవిడి మిగిలిపోయారు. మరేం చేస్తారు మరి? పరిస్థితి అలాగ ఉన్న తరుణంలో వీళ్ళు చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వార్త వచ్చింది ఏమని, అక్కడ మన బెత్లెహేం ఏరియాలో బాగా పంటలు పండి హ్యాపీగా ఉన్నారు, చాలా బాగుంది అని వార్త రాగన ఆవిడేం మరి ఎందుకు, కరువు తీరిపోయింది కదా మన ఊరు వెళ్ళిపోదామా అని ఆవిడ బయలుదేరితే ఈవిడెవరు? యెహోవా దేవుని భక్తురాలు ఈవిడి. ఈ యూదులీలు భక్తిపరులు. అప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా ఆవిడ వెంట వచ్చారు. వస్తే ఆవిడ చెప్పింది, అమ్మా నేను ముసలిదాన్ని, నాకు భర్త లేడు, నేను ముసలిదాన్ని, మీరు వయసుని పిల్లలు, మీరు యవ్వన కాలంలో మీకు మీ భర్తలు చనిపోయారు, నా కొడుకులు చనిపోయారు, మీరు నా వెంట వచ్చి మీకు సుఖం లేదు. నేను వృద్ధురాలని, రూతు గ్రంథం చదివితే మీకు అవన్నీ కనబడతాయా? నేను వృద్ధురాలను, నా వెంట మీరు రాకండి, మీరు హాయిగా మీ ఇంటికి వెళ్ళిపోయి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్తే పెద్దదాయట, అలాగే అత్త, ఆయన ఇలా బట్టి ముద్దులు ఇడిచి వెనక్కి వెళ్ళిపోయిందట. ఆవిడ వెళ్ళిపోయింది. అత్త వెళ్ళొస్తాను అత్తనే వెళ్ళిపోయింది. చిన్న కోడలు ఏం చేసింది, రూతు, నీ వల్ల దేవుడు ఎవరో తెలుసుకున్నాను నేను, నీ వల్ల నాకు రక్షణ గురించి అర్థమైంది, కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు ఆకలితో నేను ఆకలితో ఉంటాను, నువ్వెక్కడ చచ్చిపోతే అక్కడనే చచ్చిపోతాను, నీకెక్కడ సమాధి చేస్తే అక్కడే సమాధి అవుతాను, కానీ నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు, నీ వల్ల నాకు రక్షణ వచ్చింది అని రూతు తన అత్తను హత్తుకొనేను అని రూతు గ్రంథం రాసి, హత్తుకొనేను. ఈ విశ్వాసము, ఈ ప్రేమ, ఈ యొక్క అత్తను హత్తుకొని తల్లిగా భావించడము దేవునికి నచ్చింది. దేవునికి నచ్చింది. ఆవిడ ఒకవేళ అత్తను వదిలేసి వెళ్ళిపోతే అన్యురాలుగా మారిపోయి విగ్రహార్థం చేస్తుంది. అత్తగారితో వస్తే యెహోవా దేవుని భక్తురాలుగా ఉంటుంది. ఎప్పుడైతే అలాగన్నదో 2-3 సార్లు చెప్పింది, లేదు అత్త నీతోనే ఉంటాను, నీతోనే బతుకుతాను, నీతోనే చేస్తాను, నీ కొరకే అని వచ్చింది. అప్పుడేమో తన తీసుకొచ్చిన తర్వాత ఈ వయసుని పిల్లని ఏం చేయాలి, నా కోడల్ని ఎంత మంచిదాయి అని ఒక మంచి సంబంధం చూసి తన అత్తగారి పెళ్లి చేశారు. అవతల అతని పేరు బోయాజు. ఒకసారి మత్తయి సువార్త 1కి వెళ్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. బోయాజు 1వ అధ్యాయంలో చూపిస్తాను మీకు. 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు, ఈవిడే రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యస్సైని కనెను. యస్సై రాజైన దావీదును కనెను. దావీదుకి తల్లి అయిపోయింది. నీ ఒబిడియంట్, ఒక అమ్మాయి ఒబిడియంట్, విధేయత, విశ్వాసము, ప్రేమ, నిజాయితీగా ఉంటే ప్రభువులో ఎంత దీవెన వస్తుందంటే, ఈ రూతు గర్భములోంచి గర్భాలు దాటుకుంటే యేసు ప్రభు పుట్టాడు. ఆ గర్భంలోంచి యేసు ప్రభు పుట్టాడు. ప్రభువుకి తల్లయిందండి. అవి ప్రభువుకి నానమ్మ అయింది ఆవిడ. కారణం ఏమిటి?
విధేయత, విశ్వాసము, తగ్గింపు. ఇది బైబిల్లో మనకు ప్రతి చోట కనబడుతూ ఉంటుంది. ఇది మనం గమనించాలి. మరియమ్మకున్న క్వాలిఫికేషన్ ఏంటి? రిచ్చా? లేదు, దీనురాలు, దాసురాలు, దయాప్రాప్తురాలు. ఉన్న క్వాలిఫికేషన్ ఏంటన్నట్లయితే ఆమె భయభక్తులు కలిగిన నీతిమంతురాలు కనుక దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకొని సృష్టికర్త తన గర్భంలో పుట్టాడు. ఆ పుట్టిన దేవుడు కూడా హై లెవెల్ పుట్టలేదండి, చాలా తగ్గింపు కలిగి పుట్టాడు. ఇక్కడ మనం ఇది నేర్చుకోవాలి. ప్రభువు అంత మహాదేవుడు ఆయన తగ్గించుకొని వచ్చాడంటే ఆయన భక్తులు మనం ఎలాగుండాలి? తగ్గించుకోవాలి కదా, తగ్గించుకోవాలి. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలిక పుట్టి అందులో ఇంకా దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకొని, ఫిలిప్పీ పత్రిక 2:5 అండి, తగ్గించుకొని దిగిపోయాడు. ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటుంటే మనోలు పాస్టర్లు ఏమో ఏం చేస్తున్నారు? బాడీ గార్డులు పెట్టుకొని, బౌన్సర్లు పెట్టుకొని మేము పెద్ద పాస్టర్లు అంటున్నారు. యేసు ప్రభు కంటే పెద్ద పాస్టర్లా? యేసు ప్రభు కంటే పెద్ద పాస్టర్లా? వీళ్ళు డాబులు చూస్తే పరలోకంకి వెళ్ళినట్టే. మనం అదే వాళ్ళని చూసి పడిపోతాం. మనం సేవకుడు అంటే ఎలాగుండాలి? ఎంత తగ్గింపు ఉండాలండి? లేని వాళ్ళు మన ప్రభు ఎంత తగ్గించుకున్నాడు అని వెరీ సింపుల్గా ఉండేవాడు. ప్రభు యేసుక్రీస్తు వెరీ వెరీ సింపుల్గా ఉండేవాడు. ఎప్పుడు దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. రాత్రంతా ప్రార్థన చేయడము, తెల్లవారు లేచి సువార్త చేయడం, రాత్రంతా ప్రార్థన చేయడం, తెల్లవారు సువార్త, తన శిష్యులతో తీసుకెళ్ళడం, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనుని బాగు చేయడం. ఇదే తన జీవితాంతం కూడా అదే పని చేశాడు. మనల్ని ఎలాగుంటారు? సూట్లు వేసుకుని, కోట్లు వేసుకుని, దగ్గరికి వెళ్ళగాల గుమ్మ సౌండ్ వాసన రావాలి, సెంట్లు. చెమకల్లోనే ఎక్కడ చెమట వస్తుంది తెలుసు వాళ్ళకి, చెమట ఎక్కడ వద్దు అనుకోని. అదే కదా అది. ప్రభు ఏం చేసి చూస్తారు? లూకాసు వార్తలు ఉండవు, ఒక మాట చూపిస్తుంది చూడండి ఒకసారి. 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయంలో 37 చదువుతున్నాను, 37 నుంచి. ఆయన మాట్లాడుతుండగా ఒక పరిసయ్యుడు ఆయన తనతో కూడా భోజనం చేయమని ఆయనని పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఎవరు పిలిచాడట? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఏంటి? చాలా నిష్ఠ గలవాడు. యూదుల్లో నిష్ఠ గలవారు పరిసయ్యులు. చాలా హై లెవెల్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకే ప్రభు కోపం వచ్చి వ్యాసధారులని, శాస్త్రులారా, పరిచయులారా, అయ్యో మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ప్రభు చాలాసార్లు వారికి వార్నింగ్లు ఇచ్చాడు అనేక చోట్ల. ఈ పరిచయుడు అనేవాడు ప్రభువుని పిలిచాడు భోజనానికి. పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని ఆ బంతిలో క్యూలో కూర్చున్నాడు. ప్రభు ఆ మధ్యలో కూర్చునిపోయాడు. స్పెషల్ ఏర్పాటు చేయని అనలేదు. ఎక్కడ కూర్చున్నాడు? బంతిలో కూర్చున్నాడు, పంక్తిలో కూర్చునిపోయాడు. అంత మహాదేవుడు అందరిలో కూర్చునిపోయాడు. ఎంత గ్రేట్ అండి, చాలా గ్రేట్ కదా. ఈయనకి తెలియదు సరిగా యేసుప్రభు గురించి. తెలిసి ఉంటే భయపడతారు.